అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై చేసిన వ్యాఖ్యలు నీచమని మండిపడ్డారు. ఆమదాల వలసలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ లాభం కోసం చనిపోయిన వ్యక్తిపై విమర్శలు చేయడం అచ్చెన్నాయుడి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. వైఎస్ కుటుంబానికి జగన్ అండగా నిలిచారని, ఆయన పాదయాత్రతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని తమ్మినేని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మేమున్నాం, మేము పూర్తి చేయగలం అన్నటువంటి ఆలోచన మీకుందా? చూడండి, అవి లేవు కాబట్టే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు 20,000 కోట్లతో కట్టండి అని చెప్తున్నాం. దాన్ని మీరు పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత అమరావతి వద్ద అమరావతి వద్దు, మావిగన్నే వద్దు అని అంటున్నారు జనం. ప్రజానీకం జగన్ ప్లాన్ బికి రోజు రోజుకి రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి మద్దతు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేని ఈ పరిస్థితుల్లో 2 లక్షల కోట్లు పెట్టడం అసాధ్యం. 2,000 కోట్లు పెడితే 20,000 కోట్లు పెడితే మావిగన్ మహానగరంగా తయారవుతుంది. ప్రపంచంలో ఇట్ విల్ బికమ్ ఏ #1 క్యాపిటల్ సిటీ. మీరు దానికోసం ఆలోచించరు. మేము ఎంతసేపు డబ్బులతో పెడతాం. ఎవరి కోసం పెడతారు? మీరు డబ్బులు ఎక్కడ పెడతారు? మొత్తం ఈరోజు టెండర్లుగా ఈరోజు ఆ కాంట్రాక్టర్ లిస్ట్ గారు చూస్తే కొట్టుకోవాలి. స్వాలోయింగ్ ఫండ్స్కి నేను చక్కనైనటువంటి పథకం వేసుకుంటాను. ఆ పథకానికి తూట్లు పడుతుందని చెప్పి గాబర పడుతున్నాం. అందుకే నేను ఈవేళ మావిగన్ అంటే తుల్లి పడుతున్నాను. మావిగన్ ప్రజల మద్దతు పలుకుతుంటే మావిగన్ని బాబు ఎదురు ఎందుకు వద్దంటున్నారు? People are acceptance to Mavigan. Why this Babu is opposing? దాన్ని మేము అడుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపడుగులు ఎస్ఎఫ్టీ 14,000 ఖర్చు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ అడుగు ఎస్ఎఫ్టీ 4,000 అంటే ఈ డబ్బంతా ఎవరి డబ్బు? దీనికోసమే ప్రశ్నిస్తుంటే ఇటు చూసుకొని అటు చూసుకొని నువ్వు ప్రశ్న పెట్టడం కాదు. ఇది సమాధానం చెప్పండి. సమాధానం చెప్పి మీరు మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయండి. ప్రజల నుండి ఎదురవుతున్నటువంటి ఈ ప్రశ్నకు టీడీపీ అందుకు డైవర్షన్ పాలిటిక్స్ తగ్గించి వాస్తవాలు చెప్పమని. వాస్తవాలు చెప్పండి, మాకు అలాంటి అభ్యంతరం ఏం లేదు. ఈ డబ్బులు వచ్చినవన్నీ పంచుకో, దోచుకో, తినుకో. ఎవరు అడిగిన వాళ్ళు లేడు కదా, మీరే కదా అంటాను. దీన్ని ఏ స్కీమ్ ద్వారా మీరు వస్తున్నారు?